సో మార్కెట్లో మనం ఉండాలి, ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే ప్లాన్ చేసుకోవాలి అంటే మనీ ఎంత ఇంపార్టెంట్, టైమింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే చాలా హైస్ అండ్ లోస్ ఉంటాయి మార్కెట్ అంటే. బట్ ఆ టైమింగ్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్సో బ్యాడ్ టైమింగ్స్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ మనం ఏదో ఒక రకంగా లాస్ అవుతూ ఉంటాం. సో అవి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? సో మీరు చెప్పింది కరెక్ట్. ఏంటంటే టైమింగ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ లంసమ్ పెట్టినప్పుడు. అండ్ ఆల్సో నీ గోల్ షార్ట్ టర్మ్ గోల్. ఓకే, బట్ టైమింగ్ అనేది చాలామంది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు యాక్చువల్ ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా. అంటే నువ్వు యూ నీడ్ టు టేక్ ఏ బస్, దెన్ సీ ఆ బస్ ఫాస్ట్ వెళ్తుందా లేదా, నువ్వు జర్నీ టయానికి వెళ్తున్నావా అనేది నువ్వు బస్సులో కూర్చొని ఆలోచించడం బెటరా, ఆ బస్సు వదిలేసి ఇంకో ఫాస్ట్ బస్సు వస్తుందని వెయిట్ చేస్తూ ఆ ఎప్పుడు వస్తుందో తెలియని యూనో అనిశ్చితి ఏదైతుందో దానికన్నా కూడా ఆల్వేస్ ఫస్ట్ థింగ్ టేక్ అ ప్లంజ్. సో అది చాలామంది ఏంటంటే ఈ ఆలోచనలతోనే పక్కన అంటే ఇన్వెస్ట్ చేయకుండా సంవత్సరాల తరబడి డబ్బులు అట్లా పెట్టుకొని ఎఫ్డీల్లోనూ బ్యాంకుల్లో పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. సో రాదర్ ఫస్ట్ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కేస్ వేర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్. లెట్స్ సే మనది ఒక 1 yearలో ఇల్లు కడదాం అనుకుంటున్నాము, ఆరు ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాము, ఆరు బాబుని ఆరు పాపని ఎక్కడికో అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము, ఆరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, ఏదో పెద్ద గోల్ ఉంది. అలాంటప్పుడు ఏంటంటే మాత్రం టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డూ ఐ ఇన్వెస్ట్, నా దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి, 30 లక్షలు ఉన్నాయి, టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ కేసులో. అప్పుడు మార్కెట్ హై ఉందా లో ఉందా, ఓకే ఆ టైంలో కూడా కొన్నిసార్లు మనకు టైమింగ్ కలిసి వస్తుంది, మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు పక్క పెరుగుతుంది. సో లేకపోతే ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 ఏళ్లలో మన డబ్బులు అవసరం ఉన్నాయి, 4 ఏళ్లలో చాలా టైంలో. ఎగ్జాంపుల్ పాస్ట్ హిస్టరీ చూసుకుంటే 2008లో సెన్సెక్స్ 20,000 సంథింగ్ ఉండింది. అందరూ అప్పుడు ఏమన్నారు, అబ్బో ఇంత పెరిగింది ఇంకా మళ్ళీ రాదు, ఇది చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు పెడితే కష్టమని అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ 8 నుంచి 13 వాళ్ళు అన్నది నిజమైంది, సేమ్ 20,000 రేంజ్లోనే సెన్సెక్స్ ఉండింది. అప్పుడు కూడా అదే అనుకున్నారు. బట్ 13 నుంచి 18కి వచ్చేవరకు 20,000ది 36,000కి వచ్చింది. సో 36,000 కూడా చాలా ఎక్కువ, 18 చాలా పీక్. ఐ రిమెంబర్ నేను ఇన్వెస్ట్మెంట్ అప్పుడు కూడా చాలామంది క్లయింట్స్కి సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు లేదు సార్ ఇంకా పెరగదు, ఇక్కడ 36,000 వచ్చింది, ఇంకా 37,000 40,000 ఎప్పుడు టచ్ కావాలి అని అనుకునేవాళ్ళు. అలాంటిది 2 years బ్యాకే సెన్సెక్స్ 80 టచ్ అయింది 24లో. సో వితిన్ 5 yearsలో టచ్ అయిపోయింది. అక్కడ నుంచి లాస్ట్ 2 years వీ హ్యాడ్ టఫ్ టైం. బట్ సో ఎట్ ఎనీ టైం 2 మెథడ్స్ అంటే 2 మాట్లాడే వాళ్ళు ఉంటారు. సెన్సెక్స్ చాలా ఎక్కువగా ఉంది, ఇంకా ముందుకు పెరగదు, సెన్సెక్స్ ఆల్రెడీ లేదు ఇంకా బాగా ఉందని ఆప్టిమిస్టులు కూడా ఉంటారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టైమింగ్ ఇన్ ద మార్కెట్ ఇంపార్టెంట్తో పాటు టైమ్ ఇన్ ద మార్కెట్ ఆల్సో ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, నువ్వు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటే పక్కా నువ్వు ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ ఇప్పుడు ఈ కేసులో 2 సంవత్సరాలు, ఇది కూడా హిస్టారికల్గా చూసుకుంటే మీరు సెకండ్ క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్కి కలపచ్చు. ఏది మార్కెట్స్లో బ్యాడ్ టైమ్స్, ప్రాబ్లీ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోవచ్చు. లాస్ట్ 2 yearsలో మోర్ ఆర్ లెస్ బ్యాడ్ టైంలో ఉన్నాం. వెన్ ఎవర్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ, లైక్ ఎగ్జాంపుల్ 2009లో సెన్సెక్స్ 20,000 నుంచి 9,000కి వచ్చింది. ఓకే 9,000కి వచ్చినప్పుడు అది ఆబ్వియస్లీ 8,100కి వచ్చింది, ఇంకా తక్కువకి వచ్చింది 2009లో మార్చ్లో వితిన్ 1 year. మళ్ళీ మనం చూసుకుంటే 10 నవంబర్కి అంటే 1 yearలో 157% పెరిగి మళ్ళీ 21,000కి వచ్చేసి. సో మోస్ట్ ఆఫ్ ద టైం అట్లాంటి కేసులు ఒక్కసారి కాదు. 2015లో 29,000 ఉన్న ఇండెక్స్ 22,000కి వచ్చింది 16లో, మళ్ళీ 18కి వచ్చారు 36,000 అయింది, అంటే మళ్ళీ 55%. ఈవెన్ 2020లో 41,000 ఉన్న ఇండెక్స్ కోవిడ్ టయానికి 25,980కి వచ్చింది. ఇది సెన్సెక్స్. ఇవాళ ఎక్కడుంది, 77,000 ఉంది. సో 2020 నుంచి 21 వరకే ఆల్రెడీ 100% పెరిగింది, మళ్ళీ ఇట్ కేమ్ బ్యాక్ టు 52,000 దగ్గర. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇయర్స్ ఆఫ్ స్టాగ్నేషన్ తర్వాత ఎప్పుడు కూడా మార్కెట్స్ హ్యావ్ కమ్ బ్యాక్. సో మన దగ్గర లంసమ్ ఉన్నప్పుడు వెన్ యూ కెన్ అఫోర్డ్ వెయిట్ చేస్తూ ఇట్లాంటి బ్యాడ్ టైమ్స్లో ప్రాబ్లీ ఇవాళ మనం 80 అంటున్నాము, 77 76 దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ కరెక్ట్గా ప్లే అయి ఉంటే నెక్స్ట్ 2-3 yearsలో ఇట్ వుడ్ బి, ఎందుకంటే ఆల్రెడీ 24లో 80,000 ఉంది. ఎవ్రీ 5 yearsకి యూజువల్లీ డబల్ కావాలి, 5 to 6 yearsకి డబల్ కావాలి ఇండెక్స్. సో ఫ్రమ్ 24-29 అంటే ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఐడియల్లీ సెన్సెక్స్ షుడ్ బి 150,000 140,000 దగ్గర ఉండాలి.
మోస్ట్ ప్రాబబ్లీ అవుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు రెవెన్యూస్, మన Q1 అర్నింగ్స్ బాగా ఉన్నాయి, జీడిపి కూడా కంట్రీ అలాగే పెరుగుతూ ఉంది, అన్ని సెక్టర్స్ ఫైరింగ్ ఉంది, అన్ని నంబర్స్ బాగా ఉన్నాయి, ఆటో సేల్స్ బాగా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఎక్కువ రోజులు డౌన్ ఉండదు. సో ఎనీ టఫ్ టైంలో ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. మార్కెట్స్ బాగాలేనప్పుడు పెడితే మాత్రం రిటర్న్స్, సూపర్లేటివ్ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు కూడా ప్రాబబ్లీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. ఒక్కసారి ఒకటి ట్రంప్ టారిఫ్స్ ఆగిపోయాయి, దానివల్ల ఒక 1 year పోయింది. తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం పోయింది, ఇప్పుడు కొత్త ఇరాన్ అమెరికా. సో ఇవి కొంచెం కంట్రోల్ అయితే మాత్రం మార్కెట్స్ మనం అనుకున్న 80,000 నుంచి ఐడియల్గా ఎవ్రీ 6 yearsకి డబుల్ అవ్వాల్సింది 24లో 80 నుంచి ప్రాబ్లీ 29-30కి 150,000-160 అవ్వచ్చు. సో నీకు టైం ఉంటే మాత్రం ఇన్వెస్ట్ ఇన్ ద మార్కెట్స్. ఇది స్టిల్ డిఫికల్ట్ టైమే. ఇక్కడ నుంచి మార్కెట్స్ బాగా రిటర్న్స్ ఇస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్, ఇవన్నీ చూసుకోవడం. కాకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే నీ దగ్గర టైం ఉంటే మాత్రం స్పెండ్ మోర్. ఇన్స్టెడ్ ఆఫ్ పక్కన ఒడ్డుకు కూర్చుంటే స్విమ్మింగ్ రాదు, ఈత రాదు, మార్కెట్లో ఆ టైం నేర్చుకుంటేనే వస్తుంది. స్మాల్ అమౌంట్స్ అన్న తీసుకొని వచ్చి స్టార్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్. సొంతంగా కష్టమైతే మనం ఇప్పుడు స్విమ్మింగ్ మనంతలో ఉన్న నేర్చుకోలేం. యూ నీడ్ సంబడి. ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్, సంబడి ఎల్స్ ఎక్స్పీరియన్స్ అడ్వైజర్ని మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడి చేయడం మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇన్యాక్షన్ కన్నా ఇంపార్టెంట్. రైట్ సార్, అంతే. ఆఫ్ కోర్స్ మార్కెట్ హైస్ అండ్ లోస్ అనేటివి వెరీ కామన్. హై ఉన్న మార్కెట్ లో అవుతుంది, లో ఉన్నది ఎప్పటికైనా హై అవ్వాల్సింది అవుతుంది. రైట్. Done, sir. Thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.